మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాళ మీకు ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అందరూ బూందీ వేసిన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల బూందీ షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది, రౌండ్గా రాదు. జస్ట్ ఇలాగా బాండికి నెమ్మదిగా ట్యాప్ చేస్తే బూందీ చాలా బాగా రౌండ్గా వస్తాయి. అలాగే బూందీతో పాటుగా మనము మిక్చర్ చేసుకునేటప్పుడు అటుకులు, సన్నకార పూస రెండు కలిపితే బూందీ క్వాంటిటీ ఎక్కువైద్ది. అలాగే ఎక్కువ మంది ఉన్నప్పుడు తినటానికి కూడా వీలుగా ఉంటుంది. ఈ ఫుల్ వీడియో నేను కింద ప్లే బటన్ మీద ఇస్తానండి, ఒక్కసారి క్లిక్ చేయండి. చాలా ఈజీగా బూందీ ఎలా తయారు చేసుకోవాలో, అలాగే దాంతో బూందీ మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించాను. అన్నట్టు మీకేమన్నా కొత్త రెసిపీలు కావాలనుకున్నా కానీ ఒక చిన్న కామెంట్ చేయండి, నేను మీకోసం తప్పకుండా తయారు చేసి చూపిస్తాను. చాలా రోజులైంది కదా మనమందరం ఇలా మాట్లాడుకొని. చాలా వీడియోలు పోస్ట్ చేయాల్సినవి బాకీ ఉండిపోయినాయండి. కొన్ని బిజినెస్ వర్క్స్ కారణాల వల్ల నేను రోజు వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. మనం ఇంటీరియర్ కూడా చేస్తున్నాము, కొంచెం నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంక నుంచి మనం రెసిపీ వీడియోస్ కూడా పెట్టుకుందాము. అలాగే నేను ఎక్కడెక్కడికైతే వెళ్తాను, ఏమేమి విజిట్ చేస్తాను, అవన్నీ నాతో పాటు మీరు కూడా చూద్దరు. కానీ అన్నట్టు ఇంతవరకు కనుక మన ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నా వీడియోస్ రోజుకొకటి పోస్ట్ చేస్తూ ఉంటాను, షార్ట్ రూపంలో కానీ అలాగే ఫుల్ వీడియో రూపంలో కానీ. థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్కి. బాయ్ బాయ్.